పెండింగ్ జీతాలు చెల్లించాలని కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. 3 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఇంటి అద్దెలు, పిల్లల ఫీజులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్స్ ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికుల పెండింగ్ లో ఉన్న వేతనాలు ఎప్పుడు ఇంతే. మాకు వచ్చిన స్టార్టింగ్ 15వ తారీఖు జీతం ఎత్తా అన్న మనిషి ఇప్పుడు 3 నెలలు అవుతుంది మాకు జీతాలు రాక. ఇప్పుడు 3 నెలలు అయిపోయింది, 4వ నెల రన్నింగ్. మాకు ఇంట్లో కిరాయిలు, పిల్లల ఫీజులు, ఎగ్జామ్స్ రాయనిత్తల మా పిల్లలను మా బోలు తీసి బయట పడేస్తారు కిరాయి ఉన్న కాడ. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. కాంట్రాక్ట్ రద్దు చేసి మాకు గవర్నమెంట్ కన్వర్ట్ చేయాలి మమ్మల్ని. లేకపోతే మాకు ఇప్పుడు ఎంతకాలం అని అన్ని ట్రేడ్లు పెరుగుతున్నాయి. మేము బయట పోయి ఏమన్నా తెచ్చుకొని మా పిల్లల పొట్ట రింపుకుందామన్నా మాకు 10 రూపాయలు లేవు. మరి మేము ఎట్లా బతుకుడు? అడ్డం మీద కైకిలు పోయిన వాళ్ళకి ఎంటనిస్తారు. మా 3 నెలల నుండి జీతం ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంది? కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులకు శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డులకు గత 3 నెలలుగా జీతాలు రావట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే కార్మికులు ఈ ప్రభుత్వానికి కనిపించట్లేదా అని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.